త్వరలోనే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సింగరేణి కార్మికుల సొంతింటి కళ ఫెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయిస్తామని 4వ తేదీన పెద్దపల్లిలో జరిగే యువ వికాసం సభకి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జీడీకే లెవెనింగ్లాండ్ గేట్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ కోరారు. సింగరేణి కార్మికుల చిరకాల వాంఛైన కార్మికుల సొంతింటి కళ ఫెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ గురించి ప్రభుత్వంతో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే ఆచరణ కాబోతుందని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ముఖ్యంగా కార్మికుల కృషి వల్ల ఎన్నడూ లేని విధంగా సింగరేణిలో అత్యధిక ఉత్పాదక లాభాలు గడించిందని, ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితి 35-40 ఏళ్ల పెంపు, రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 800 మెగావాట్ల పవర్ ప్లాంట్లు, ఒడిశాలోని నైని ప్రాజెక్టు నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ₹1 కోటి ప్రమాద బీమా, స్థానికులకే 80% ఉద్యోగాలు, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం, బీసీ లైసెన్సింగ్ ఆఫీసర్ నియామకం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని, సింగరేణి కార్మికులకు గతంలో కన్నా ఎక్కువ 796 కోట్లు లాభాలు ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కృషి ఫలితంగా కాంట్రాక్టు కార్మికులకి కూడా లాభాలలో నుండి ₹5,000 ఇప్పించామని, అలాగే భవిష్యత్తులో కూడా రామగుండంలో 1000 క్వార్టర్లతో గేటెడ్ కమ్యూనిటీ తరహా నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. సింగరేణిలో 3 కొత్త బాయిలు తీసుకొచ్చినాం. ఇది నమ్మకంగా చెప్తాను. 10 మిలియన్ల టన్నులు వచ్చేటువంటి నైని బ్లాక్ పర్మిషన్ తీసుకొచ్చినాం. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు పెంచినాం. 600 మంది కొత్త ఉద్యోగాలు ఇప్పించినాం. ఇవన్నీ నిజాలు. ఎన్నడూ ఊహించినటువంటి రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చాను. నేను ఇవాళ గ్యారెంటీ చెబుతున్నా, రానున్న 4 సంవత్సరాల లోపల సింగరేణిలో 7 కొత్త బాయిలు తీసుకొచ్చి 15,000 మంది ఉద్యోగాలు ఇప్పకపోతే మమ్మల్ని కళ్ళబట్టి అడగండి. ఇది సభాముఖంగా చెప్తాను. నేను 7 కొత్త బాయిలు చెప్తాం. ఇంకొక మాట చెప్తాను, మనం పక్కనే ఉన్న జైపూర్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాను. అంతేకాదు స్థానిక శాసనసభ్యుడు కోరిక మేరకు రామగుండంలో కూడా 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాను. అంటే సింగరేణి కాలనీస్ బొగ్గు తవ్వడమే కాదు, కరెంట్ ఉత్పత్తి చేస్తుంది, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తుంది తీసుకొస్తాను. ఇంకొక విషయం చెప్తాను, 35-40 ఏళ్ళ ప్రార్థన వల్ల కనీసం 600 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. కేసీఆర్ పేజీ ఎందుకు చేయలేకపోయినా? ఆయన ఎవరు వారం రోజులు ఆర్డర్ పంపిస్తున్నాడు అక్కడికి, మన శ్రీరాంపురం వచ్చినప్పుడు చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? ఇట్లా మీటర్ నొక్కిండు, ఒక్క బుక్ మీద సార్. నేను నమ్మకంగా చెప్తాను. అందుకే వాళ్ళు రాజీనామా చేసిపోయారు. ఇంకా కార్మికులు ఒక మనసులో ఒక మాట ఉంది, ఇవన్నీ బరాబరే కానీ 50 ఏళ్ళ నుంచి చెప్తాను పెద్ద పెద్ద ముచ్చట్లు. మా సొంత ఇంటి కళ ఏమైంది అని అడుగుతుంది. అడగాల. నేను ఇవాళ చెప్తానా, మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో సాధ్యమైన తొందరలో మీ సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత కాదు. ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ధర్మపురి, జనరల్ సెక్రటరీలు వంగలక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్, నాయకులు లింగస్వామి, జాయింట్ జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ, బత్తుల పోచయ్య, మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జ్ పోతరపోయిన సమ్మయ్య యాదవ్, సెంట్రల్ సెక్రటరీలు మోసిన్, పుట్ట రమేష్, మండ రమేష్, బ్రాంచ్ సెక్రటరీలు గున్నెటి శ్రీనివాస్, ఎదలాపురం శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీ గాది సంపత్, అల్లావుద్దీన్, తాటి రాజయ్య, సంపత్, రామస్వామి, కుమారస్వామి, హేమంత్, రాకేష్, ఆంజనేయులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.